నమస్కారం అండి. నేను ఈరోజు మనము ఇల్లు కట్టుకున్నప్పుడు బోరింగు లేదా వాటర్ సంప్ ఎక్కడ ఉండాలనేది మనము తెలుసుకుందాం. ఈ ఏదైనా ఫేస్ ఉండండి ప్లాటు, అది ఈస్ట్ కానీ, నార్త్ కానీ, వెస్ట్ కానీ, సౌత్ కానీ, దానికి ఆ ప్లాట్కి మనకు ఈశాన్యంలో వేయడం ఉత్తమం. ఆ తర్వాత తూర్పులో వేయడం ఉత్తమం, లేదా ఉత్తరంలో బోరింగ్ వేయాలి. అయితే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఈశాన్యంలో వచ్చే ఈ పిల్లర్కి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ గీసినప్పుడు ఈ లైనులో బోరింగు ఉండకూడదు. అలాగే ఇంటి ఈశాన్యపు పిల్లర్ నుండి ప్రహారీ గోడ ఈశాన్యం వరకు మీరు ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసినట్లయితే ఈ లైనులో ఎక్కడా కూడా బోరింగు రాకూడదు. అలాగే ఉత్తరానికి కూడా ఈ పిల్లర్కి ఈ భాగాన్ని నుంచి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ గీస్తే ఈ లైన్ మీద కూడా మనకు బోరింగ్ రాకూడదు. అక్కడ కాకుండా మీరు ఈ ప్లేస్లలో వేసుకోవచ్చు. ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న తప్పు లేదు. ఈ విధంగా ముందుగానే మనము ప్లాటును అనుసరించి బోరింగ్ ఎక్కడేస్తారో అది నిశ్చయించుకోవాలి. మనకు పిల్లర్స్ ప్లాన్ ప్రకారం ఎక్కడొస్తున్నాయో పిల్లర్స్ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనము బోరింగ్ వేసుకోవడం ఉత్తమం. ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ మీరు వేయలేని పరిస్థితిలో ఉన్న ఇప్పుడు మనము తూర్పు భాగాన్ని ఒక 9 భాగాలుగా చేయాలండి. 1 2 3 4 5 6 7 8 9. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఈ 2 భాగాలు తూర్పు ఈశాన్యము, ఈ 2 భాగాలు తూర్పు ఆగ్నేయం కాబట్టి ఈ మిగిలిన 5 భాగాలు 1 2 3 4 5 ఈ భాగాలు అయితే ఉన్నాయో ఈ భాగాల దగ్గర వేయాలి. అంటే మనము ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు. ఈ లాస్ట్ 2 భాగాల వరకు మాత్రం వేయద్దు. ఇక్కడ వేస్తే మనకు తూర్పు ఆగ్నేయం అవుతుంది. కాబట్టి ఈ 2 భాగాలను వదిలిపెట్టి, సపోజు మీది ఒక 45 ఫీట్లు ఉందనుకుందాం. దీన్ని 9 భాగాలు చేస్తే ఒక భాగం 5 ఫీట్లు అవుతుంది. సో 2 భాగాలు అంటే ఒక 10 ఫీట్లను వదిలిపెట్టిన తర్వాతే మనము బోరింగ్ వేయాలి. ఇక్కడ ఈశాన్యం వరకు వేసుకోవచ్చు. అలాగే ఉత్తరం సైడ్ కూడా ఈ 2 భాగాలు ఉత్తర ఈశాన్యాన్ని చూస్తే ఈ ఫస్ట్ 2 భాగాలు ఉత్తర వాయవ్యం చూస్తాయి కాబట్టి ఈ ఉత్తర వాయవ్యంలో కాకుండా, అంటే ఇటు పక్క కాకుండా ఇటు మొత్తం వేసుకోవచ్చండి. అయితే ఇది వేసుకునే ముందు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, డోరుకు ఎదురుగా రాకూడదు. ఈ డోరుకు ఎదురుగా మనకు ఎప్పుడూ కూడా ఈ బోరింగ్ పాయింట్ అనేది రాకూడదు. కాబట్టి ఎవరు ఇల్లు కట్టదలుచుకున్నా మీరు దీన్ని అనుసరించి ముందుగా పిల్లరు నిర్ధారణ ఇప్పుడు సపోజు మీ పిల్లర్ ఇక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ గీత ఇలా వెళ్తుంది, ఇది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ పిల్లరు నిర్ధారణ ప్లాన్ ప్రకారం చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఎటుపక్కకి వేసుకోవాలో ఆలోచించి ఉత్తరం వేసుకుంటారా, తూర్పు వేసుకుంటారా, ఈశాన్యంలో ఒకవేళ వేసుకుంటే నేను చెప్పిన విధంగా ఇలా మీరు ప్లాను గీసి ఇలా కొలిసి ఈ 3 గీతలకు అడ్డంగా రాకుండా మీరు బోరింగ్ వేసుకోవాలి.
ఇక సెప్టిక్ ట్యాంక్ విషయానికి వస్తే కూడా సెప్టిక్ ట్యాంక్ కూడా మనం చాలామంది నేను విజిట్ చేసిన ఇళ్ళల్లో సపోజు ఈ ఇంటికి ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయండి. ఈ ఆగ్నేయంలో మెట్లున్నప్పుడు ఈ మెట్ల కింద ఈ తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ సెప్టిక్ ట్యాంకు దాదాపుగా చాలామంది కడుతున్నారు. కొంతమంది అయితే మొత్తము దక్షిణ ఆగ్నేయం వరకు ఇలా మొత్తం కింద సెప్టిక్ ట్యాంకు కడుతున్నారు. అలాగే ఒకవేళ ఉత్తర వాయువ్యంలో మెట్లున్నట్టయితే ఈ మూలకు కట్టకూడదండి. ఉత్తర వాయువ్యంలో ఎప్పుడు కట్టకూడదు. కట్టాల్సింది ఎక్కడ? ఉత్తరం. అంటే ఫస్ట్ 2 భాగాలు వదిలిపెట్టిన తర్వాత మిగతా 5 భాగాలలో మీరు ఎక్కడైనా కట్టొచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ 2 భాగాలు సపోజు ఈ పొడవు 45 ఫీట్లు ఉంది అనుకుంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఒక 10 ఫీట్ల వరకు కట్టకూడదండి. ఆ తర్వాత ఇక్కడి నుండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 2 ఫీట్లు 2 పార్ట్స్ ఏదైతే ఉన్నదో 10 ఫీట్లు ఇది ఉత్తర ఈశాన్యం చూపిస్తుంది కాబట్టి ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఇది మొత్తం ఉత్తరం అండి. ఈ ఉత్తరంలో ఎక్కడైనా మనము సెప్టిక్ ట్యాంక్ని నిర్మించుకోవచ్చు. అయితే దానికి కూడా ఇదే ఫాలో కావాలి. ఇలా ఈ పిల్లర్కి ఎదురుగా ఎప్పుడు రాకూడదు. డోరుకి ఎదురుగా ఎప్పుడు మనం సెప్టిక్ ట్యాంకు నిర్మించుకోకూడదు. ఇక్కడ నిర్మించుకోవచ్చు కానీ డేరుకి ఎదురుగా కాదు. ఇక్కడ నిర్మించుకోవచ్చు కానీ లాస్ట్ 2 భాగాల దగ్గర మాత్రం నిర్మించుకోకూడదు. ఇది మనము ఇల్లు కట్టుకునే ముందు డోర్స్ కూడా మనము తూర్పు ఈశాన్యం డోర్ ఉన్న ఉత్తర ఈశాన్యం డోర్ ఉన్న దీనికి ఎదురుగా ఎప్పుడు సెప్టిక్ ట్యాంకు రాకూడదు. ఒకవేళ మీరు సెప్టిక్ ట్యాంకు వాటర్ సంపు 2 కావాలనుకున్నప్పుడు తూర్పు వైపులో ఈ 5 భాగాలు ఏదైతే మిగిలినాయో మధ్యన ఇక్కడ మీరు సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవచ్చు. ఈ 5 భాగాలు మధ్యన ఉత్తరం ఏదైతే ఉందో దీంట్లో వాటర్ ట్యాంక్ కట్టుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు వాటర్ ట్యాంక్ కట్టుకోవచ్చు. ఇది ఈ విధంగా మనము కరెక్ట్గా వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి పిల్లర్సు ఎక్కడ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎక్కడ వేసుకోవాలో అతను క్లియర్గా చెప్పగలుగుతాడు. కాబట్టి మీరు ఇల్లు కట్టుకునే ముందు వాస్తు శాస్త్రజ్ఞుని కలిసి మీ ప్లాన్ చూపించి దాని ప్రకారంగా మీరు బోరింగ్ కానీ వాటర్ సంప్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ నిర్ధారణ చేయమని చెప్పండి. అది కరెక్ట్ పద్ధతి. కానీ చాలామంది మేస్త్రీలు చెప్పినట్టుగా ఏం కాదు సార్, నేను ఎన్నో ఇండ్లు కట్టినా, ఇక్కడ కట్టినా అక్కడ కట్టినా అని చెప్తుంటారు. వాళ్ళ మాటలు వినకుండా వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి అతను చెప్పిన ప్రకారము బోరింగ్ కానీ వాటర్ సంప్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఈ 3 చూపించుకున్న తర్వాతే స్థల నిర్ధారణ చేసిన తర్వాతే మీరు పని మొదలు పెట్టండి. లేదంటే తర్వాత మీరు వాస్తు శాస్త్రజ్ఞుడు వచ్చిన తర్వాత మొత్తం తూర్పు ఆగ్నేయంలో మీరు సెప్టిక్ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ కడితే అది మీకు ఇబ్బంది అవుతుంది. అలాగే ఉత్తర వాయువ్యం కూడా మీరు వాటర్ సంప్ కట్టినా లేదా సెప్టిక్ ట్యాంక్ కట్టినా అది మీకు రానున్న రోజుల్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది ముందుగానే మీరు వాస్తు శాస్త్రజ్ఞుని పిలిచి అతను చెప్పిన ప్రకారము అతను ఇక్కడ వేయండి, ఇక్కడ కట్టుకోండి అని మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు వాటర్ సంప్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ బోరింగ్ కానీ వేసుకోగలరని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు చిన్న ప్లాట్లు ఉంటాయండి సిటీలో 100, 110, 120, 130 గజాలలో కూడా ఇల్లు కట్టుకోవాలని చూస్తుంటారు. అలాంటప్పుడు మరి బోరింగ్ అంటే అది చిన్నగానే రంధ్రంలాగా పడుతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు ఈ ఇంటికి సపోజ్ చూసుకుంటే ఇట్లా ఇది చూసుకోవచ్చు.
ఇట్లా ఇది చూసుకోవచ్చు, ఇట్లా ఇది చూసుకోవచ్చు. కాబట్టి ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు ఎక్కడైనా బోరింగ్ వేసుకోవచ్చు, డోర్కి ఎదురుగా కాకుండా. లేదా ఇక్కడ 2 భాగాలు వదిలిపెట్టినాక ఇక్కడ నుండి 5 భాగాల వరకు ఇక్కడ మధ్యన ఉన్నది తూర్పు అవుతుంది కాబట్టి ఇక్కడెక్కడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అది బోరింగ్ అంటే రంధ్రం చిన్నగా ఉంటుంది కాబట్టి డోరుకు ఎదురుగా లేకుండా నేను చెప్పినట్టు ఉత్తరం కానీ తూర్పు కానీ వేసుకోవచ్చు. అయితే మెయిన్ సమస్య ఏంటి అంటే సంపు ఎక్కడ కట్టాలి అలాంటప్పుడు. ఇప్పుడు ఇతనికి ఇది తూర్పు కాబట్టి తూర్పు ఆగ్నేయంలో మెట్లు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు ఇతను ఒక 2 ఫీట్లో 3 ఫీట్లో ఉత్తరానికి వదిలిపెట్టి పిల్లర్లు వేసుకున్నాడు. ఇప్పుడు ఇతను ఎక్కడ కట్టుకోవాలి? ఇది గేట్ ఉంది. చాలామంది వాస్తు చెప్పడంలో గేటుకు ఎదురుగా వాటర్ సంపు ఉండకూడదు అని చెప్తున్నారు. ఇది నిజమే. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనకు ప్లాటు వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ కాకుండా ఇక్కడ తూర్పులో కట్టడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇది ఉదాహరణకి 25 ఫీట్లే ఉందనుకుందాం. ఇక్కడ మెట్లు రావాలి, ఇక్కడ పిల్లరు, ఇక్కడ పిల్లరు, ఇక్కడ పిల్లర్ వచ్చింది. అలాంటప్పుడు అది ఎలా సాధ్యం? కాబట్టి చాలామంది ఏంటి అంటే ఇప్పుడు 3, 3, 6 ఫీట్లు లేదా 3.5, 3.5, 7 ఫీట్లే తీసుకుంటాము. 7 ఫీట్లలో ప్రహారీ గోడకు 1 ఫీట్ వరకు పోతుంది, ఈ గోడకు ఒక 9 ఇంచులు పోతుంది, మిగిలింది చాలా తక్కువ. కాబట్టి మనం కట్టుకుంటే ఈ ప్లేస్లోనన్నా కట్టాలి, ఈ ప్లేస్లోనన్నా కట్టాలి. కాబట్టి నేనైతే ఈ ప్లేస్లో కట్టుకోవడం తప్పులేదు అని అంటున్నాను. ఎందుకంటే మన గౌరవ్ తిరుపతి రెడ్డి గారు రాసిన పుస్తకంలో తూర్పు ఉత్తరాలలో గేటు ద్వారం ఎదురుగా సంపు ఉంటే కాదు తప్పు అని రాసిండు ఆయన. అయితే ఎప్పుడు తప్పు కాదు, బలమైన కప్పు ఉండాలి. బలమైన కప్పు ఉన్నప్పుడు ఎలాంటి ముప్పు లేదని రాసిండు. సో నేనేమంటే ఇక్కడ ఈశాన్యంలో కానీ మధ్య భాగంలో కానీ మీరు కనుక సంపు నిర్మించుకుంటే దాని మీద కప్పు బలంగా ఉండడం ఏంటంటే మనం మన ఇంటి బిల్డింగ్ కట్టినప్పుడు స్లాబ్ వేసినప్పుడు ఎలా చెత్త గట్టిగా వేసుకుంటామో పైకప్పు, అలాగే దీని మీద చెత్తలాగా మంచి కప్పు, బలమైన కప్పు వేసుకున్నప్పుడు ఇక్కడ కానీ ఉంటే తప్పు లేదని నా ఉద్దేశము. సో ఇది పర్టికులర్గా చిన్న ప్లాట్ ఉన్న వారికి ఇది సూచించడం జరుగుతుంది. కానీ మీకు పెద్దగా ప్లాట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దానిని తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ సంపు కట్టుకోండి. డోరుకు ఎదురు కాకుండా కట్టుకోండి. అలాగే ఉత్తర సరిహద్దు నిర్మాణం ఉండకూడదు, తూర్పు సరిహద్దు నిర్మాణము ఆ సంప్ అనేది ఉండకూడదు. అది సెప్టిక్ ట్యాంక్ అయినా వాటర్ సంప్ అయినా తూర్పు సరిహద్దు ఉత్తర సరిహద్దు లేకుండా ఉత్తరంలో కానీ తూర్పులో కానీ మాత్రమే ఉండాలి. సరిహద్దుకు ఆనుకొని ఉండరాదు. సో ఇది చిన్న ప్లాట్ వారికి ఇలా కట్టుకోవడం తప్పు కాదని ఇది గౌరవ్ తిరుపతి రెడ్డి రాసిన బుక్లో సూచించడం జరిగింది. ఇలాంటి ఇల్లు నేను చిన్న ప్లాట్లకి ఇలా ఇక్కడ కానీ వారు సంపు కట్టుకోవడం జరిగింది. వారికి ఏ ఇబ్బంది లేదని చెప్పారు నేను విజిట్ చేసిన ఇళ్ళల్లో. సో కాబట్టి మనము గేటుకి ఎదురుగా ఉంటే తప్పవుతుంది అనేది పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.